ఓ యువకుడికి పడిన యావజ్జీవ శిక్షను కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రేకప్ తర్వాతనే రేప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అభిప్రాయపడింది. వెస్ట్రన్ కల్చర్ మాయలో పడి భారతీయ యువత పెళ్లికి ముందే సహజీవనానికి మొగ్గు చూపుతున్నారని, ఇది వివాహ వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన ఓ యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయి బెంగళూరులో ఓ వ్యక్తితో 6 నెలలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. దీంతో అతడు షికర్పూర్ వద్ద ఆమెను వదిలేసి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్లిన యువతి అతడు మోసం చేశాడంటూ కిడ్నాప్, పోక్సో, రేప్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది. ఈ కేసులో మహారాజ్ గంజ్ పోక్సో కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. సాక్ష్యాలు పరిశీలించిన న్యాయస్థానం కేసు పెట్టిన అమ్మాయి మైనర్ కాదని నిర్ధారించింది. పోక్సో చట్టం వర్తించదని తేల్చి చెప్పింది. యువతి ఇష్టపడే వెళ్లినందున కిడ్నాప్ జరగలేదని స్పష్టం చేసింది. లివిన్లో ఉన్నప్పుడు ఇద్దరి అంగీకారంతోనే శృంగారం జరిగి ఉంటుంది కాబట్టి బ్రేకప్ తర్వాత రేప్ కేసు పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.